హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనము సిఆర్ఎం రిలేటెడ్ ఆల్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ చూడబోతున్నాము. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ అండ్ అలాగే ఇప్పుడు ఏవైతే అడగబోతున్నారని దృష్టిలో పెట్టుకొని సో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది మీకు ఎగ్జామ్కి రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు. కాబట్టి మనము అన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ చూడబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా సో పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనము లేట్ చేయకుండా వీడియో కనుక స్టార్ట్ చేసినట్లయితే సో మనము ఫస్ట్ డిస్కస్ చేయబోయే అబ్రివేషన్స్. సో ఈ అబ్రివేషన్స్ రిలేటెడ్ మీకు కన్ఫామ్గా 1 to 2 మార్క్స్ అంటే 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి మనకు. కంప్లీట్ సిఆర్ఎం అనేది 12 మార్క్స్ అడుగుతారు కదా, సో దానిలో మనకు 1 to 2 మార్క్స్ అయితే అబ్రివేషన్స్ రావడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ అబ్రివేషన్ చూసుకున్నట్లయితే సిఆర్ఎం. సో ఫస్ట్ సిఆర్ఎం ఇట్ సెల్ఫ్ మనము సిఆర్ఎం అంటే ఏంటంటే మనము కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్ B2B అంటే ఏంటి? B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నెక్స్ట్ వన్ B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అనమాట. నెక్స్ట్ వన్ B2G అంటే బిజినెస్ టు గవర్నమెంట్. అంటే ఈ 3 ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కూడా మనకు ఒక కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. ఇది మనకు బిజినెస్ అనేది ఇంకొక బిజినెస్కి మనకు ఎలాంటి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయో సో వాటి గురించి చెప్తుంది. B2C అనేది బిజినెస్ అనేది ఒక కస్టమర్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది అది మనకు చెప్తుంది. B2G అనేది బిజినెస్ మనకు గవర్నమెంట్కి ఏ విధంగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చో సో దాని గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్ C2B అంటే ఏంటంటే కస్టమర్ టు బిజినెస్ అనమాట. సో కస్టమర్ టు బిజినెస్ అంటే మనకు బిజినెస్ పరంగా మనకు ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది, అంటే ఇప్పుడు మనకు ఈ 4 అనేవి కూడా ఒక కేటగిరీ కిందకి వచ్చేస్తాయి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే మనము సిఆర్ఎం క్లాసెస్లో చూసాం కదా, మనకు డిఫరెంట్ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ పర్పస్ కావచ్చు, సేల్స్ పర్పస్ కావచ్చు, లేదంటే అనలిటిక్స్ పరంగా కావచ్చు. సో ఇలాగ అన్నీ మనకు సాఫ్ట్వేర్ని ఒక సర్వీస్ రూపంలో తీసుకున్నట్లయితే అది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ వన్ WWWC అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, ఓకేనా ఫ్రెండ్స్. ఏదైతే అబ్జర్వేషన్స్లో ఎక్స్ప్లెనేషన్ అవసరమో అక్కడ ఇస్తూ ఉంటాను, సో మిగతా వాటిని మీరు యాస్టీస్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ WOM అంటే నేను పదే మీకు క్లాసెస్లో చెప్తూ వస్తున్నాను. సో WOM అంటే నథింగ్ బట్ సింప్లీ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇది మనకు అడ్వర్టైజ్మెంట్ పరంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మీరు ఫ్రెండ్స్కి మధ్యలో మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదంటే ఏదైనా ఒక సర్వీస్ రిలేటెడ్ మీరు బాగుందని మీరు వేరే ఫ్రెండ్స్కి చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు? వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. నెక్స్ట్ వన్ CTR అంటే ఏంటి మరి? క్లిక్ త్రూ రేట్. అంటే మీకు కనబడిన అడ్వర్టైజ్మెంట్స్లో సపోజ్ ఒక 100 అడ్వర్టైజ్మెంట్స్ కనుక కనబడినట్లయితే మీరు దాంట్లో ఒక 10 అడ్వర్టైజ్మెంట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు 10% అనేది క్లిక్ త్రూ రేట్ అవుతుంది, ఓకేనా. అది క్లిక్ త్రూ రేట్ అనమాట. నెక్స్ట్ వన్ SQL అంటే ఏంటి? SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కనుక చూసినట్లయితే SCM అంటే మనకి ఏంటి ఫ్రెండ్స్? మనకు సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ట్రెండ్ అంటే చూస్తున్న అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడే మనకు ఒక ప్రోడక్ట్ అనేది కంపెనీ నుంచి, వేర్ హౌస్ నుంచి మనకు ఒక కస్టమర్ వరకు అయితే రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ SCSB అంటే ఏంటి? స్వీడిష్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బ్యారోమీటర్. నెక్స్ట్ వన్ SWOT అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. SWOT అంటే యాక్చువల్లీ S అంటే స్ట్రెంగ్త్, W అంటే వీక్నెస్, O అంటే ఆపర్చునిటీస్ అండ్ T అంటే థ్రెట్స్. సో ఏదైనా ఒక కంపెనీ మనకు ఖచ్చితంగా SWOT అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి అండ్ వాళ్ళకున్న థ్రెట్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ వన్ IaaS. మరి IaaS అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ వన్ SLA అంటే ఏంటి? SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. నెక్స్ట్ వన్ SDL అంటే ఏంటి? సర్వీస్ డామినెంట్ లాజిక్. SLM అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ మేనేజ్మెంట్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ AIDA అంటే అట్రాక్షన్ ఆర్ అవేర్నెస్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్. సో దీన్ని మనము AIDA అంటాము. నెక్స్ట్ వన్ ఇది ROI అంటే ఏంటి? ఇది ROI అంటే ఏంటి? మనకు ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన మనకు ఎంతైతే రిటర్న్ వచ్చిందో సో దాన్ని ROI అంటారు. నెక్స్ట్ వన్ మనము చూసినట్లయితే సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ RAF అంటే ఏంటి? రికమెండ్ ఏ ఫ్రెండ్ స్కీమ్. అంటే మీరు ఒక స్కీమ్కి రిలేటెడ్ మీ ఫ్రెండ్స్కి కనుక రికమెండేషన్స్ చేస్తే దాన్ని ఏమంటారు? రికమెండ్ ఏ ఫ్రెండ్ స్కీమ్ అంటారు.
నెక్స్ట్ వన్ ఎస్ఎంఎం అంటే ఏంటి? సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సో ఇలా మనకు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మార్కెటింగ్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ మనం మరికొన్ని చూసినట్లయితే ఆర్ఎఫ్పి అంటే ఏంటి? రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ అనమాట. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్. సిఎల్వి అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. అంటే ఒక కస్టమర్ అనేది అనే పర్సన్ మనకు మన కంపెనీతో ఎంతవరకు అయితే ట్రావెల్ చేస్తున్నాడు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మన ప్రోడక్ట్స్ కొంటున్నాడు, అతని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సో అతని గురించి మనకు కంప్లీట్గా ఒక కంపెనీతో అసోసియేషన్ ఎలా ఉంది అనేది చెప్పేది మనకు కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అనమాట. నెక్స్ట్ వన్ ఎస్ఎఫ్ఏ. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఎస్ఎఫ్ఏ అంటే ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ అనమాట ఇది. సో దీని గురించి మీకు కంప్లీట్ నేను ఫుల్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది మన సిఆర్ఎం క్లాసెస్లో. నెక్స్ట్ వన్ ఎస్ఏ అంటే ఏంటి? ఎస్ఏ అంటే మనకు సర్వీస్ ఆటోమేషన్. సర్వీస్ రిలేటెడ్ మనకు ఏవైతే ఆటోమేషన్ మనము సాఫ్ట్వేర్ కావచ్చు, మనకు డిఫరెంట్ టెక్నాలజీ వాడుతుంటామో, సో సర్వీస్ రిలేటెడ్ దాన్ని మనము సర్వీస్ ఆటోమేషన్ అంటాము. నెక్స్ట్ వన్ ఆర్ఎఫ్ఎం అంటే ఏంటి? రీసెన్సీ, ఫ్రీక్వెన్సీ అండ్ మానిటరీ. ఒక కస్టమర్ని మనము మెజర్ చేయాలంటే, అంటే అతని రీసెన్సీ ఎంత ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది, అతని మానిటరీ వాల్యూ ఎంత ఉందని చెప్పాలంటే ఈ ఆర్ఎఫ్ఎం అనేది, ఈ స్కోర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఒక కస్టమర్ని డిఫరెంట్గా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పిఎస్ఎస్ అంటే ఏంటి? పిఎస్ఎస్ అంటే ప్రోడక్ట్ సర్వీస్ సిస్టమ్స్. ప్రోడక్ట్ సర్వీస్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్ బిఆర్ అంటే ఏంటి? బౌన్స్ రేట్ అనమాట. సో మనకు డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చిన డేటాని మనము కరెక్ట్గా చూస్తూ ఉంటాం కదా. సో కొంచెము కొన్ని డేటా ఓల్డ్ డేటా అయి ఉంటాయి, కొన్ని న్యూ డేటా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూ డేటా పరంగా చూసుకున్నట్లయితే ఓల్డ్ డేటా అనేవి మనకు బౌన్స్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే మనము బౌన్స్ రేట్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పిఈఆర్టీ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. నెక్స్ట్ వన్ సిఎంఓ అంటే ఏంటి? చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఓకేనా, మార్కెటింగ్ స్టాఫ్కి రిలేటెడ్గా చీఫ్ అంటే మనకు సిఇఓ ఉంటారు కదా, సో అలాగే సిఎంఓ అనమాట, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సిఎఫ్ఓ అంటే ఏంటి మరి? చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ చూసుకునే చీఫ్ ఆఫీసర్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటారు. యూవి అంటే ఏంటి? యూవి అంటే యూనిక్ వ్యూవర్స్. ఓకేనా, యూనిక్ వ్యూవర్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ మనము చూసినట్లయితే పీపీసీ. సో పీపీసీ అంటే పేపర్ క్లిక్. అంటే మనము ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ మనము సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తామో, సో మార్కెటింగ్ చేసిన వాటిపైన మనకు ఎన్నైతే క్లిక్స్ మనకు పడతాయో, సో వాటికి మనము పే చేసే కాస్ట్, మనకు పే చేసే దాన్ని ఏమంటారు? పేపర్ క్లిక్ అంటారు. అంటే ఒక క్లిక్కి ఇంత మనీ అని ఉంటుంది కదా అమౌంట్, సో దాన్ని పేపర్ క్లిక్ అంటారు. నెక్స్ట్ వన్ P2PSS అంటే ఏంటి? పీర్ టు పీర్ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇది ఒక సెల్ఫ్ సర్వీస్. నెక్స్ట్ వన్ సిఓఎస్ అంటే ఏంటి? సిఓఎస్ అంటే కాంటాక్ట్ ఆప్టిమైజేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ సిపిసి అంటే ఏంటి? కాస్ట్ పర్ క్లిక్. సో ఇది కూడా మనకు క్లిక్స్కి రిలేటెడ్. మనం ఎంతైతే కాస్ట్ ఒక కంపెనీ స్పెండ్ చేస్తుందో దాన్ని ఏమంటారు? కాస్ట్ పర్ క్లిక్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ సిపిఎల్ అంటే ఏంటి? సిపిఎల్ అంటే కాస్ట్ పర్ లీడ్. అంటే క్లిక్స్ వేరే, లీడ్ వేరే ఫ్రెండ్స్. సో క్లిక్స్ అంటే నార్మల్గా క్లిక్ చేసి మీరు ఎంటర్ అవ్వడము, కానీ తర్వాత ఎంటర్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే దాన్ని పర్చేస్ చేస్తారో, అంటే మీరు కరెక్ట్గా దాన్ని ఒక యాక్షన్ అనేది కంప్లీట్ చేస్తారో, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పర్చేస్ చేసిన వాళ్ళు ఏమవుతారంటే ఒక లీడ్ అవుతారు, ఒక కంపెనీకి లీడ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వన్ సిపిఏ అంటే ఏంటి? కాస్ట్ పర్ యాక్షన్. నెక్స్ట్ వన్ పిఏఏఎస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే ప్లాట్ఫామ్ అనేది ఒక సర్వీస్ లాగా ఉన్నట్లయితే దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. సో ఓటీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. మీరు ఇంకోటి కూడా చూస్తుంటారు. సో ఓటీపీ అంటే మీకు వన్ టైం పాస్వర్డ్ అని కూడా ఉంటుంది కదా. సో మీకు వన్ టైం పాస్వర్డ్. సో మీకు ఆప్షన్స్లో ఎలా ఇస్తే దాన్ని బట్టి మీరు క్లిక్ చేయండి. సో మోస్ట్లీ మీకు ఇదే సిఆర్ఎం రిలేటెడ్ కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ యూఎక్స్ అంటే ఏంటి? యూ అంటే యూజర్, ఎక్స్ అంటే ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్పీరియన్స్. సిఎక్స్ అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్ మనము చూసినట్టయితే, సో ఇది ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ ఓఈసిడి. సో ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఓడిఎస్ అంటే ఆపరేషనల్ డేటా స్టోర్. నెక్స్ట్ వన్ ఓలాప్ అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో ఎన్బిఏ అంటే మనకు నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ అనమాట. నెక్స్ట్ బెస్ట్ యాక్షన్. ఎన్బిఓ అంటే నెక్స్ట్ బెస్ట్ ఆఫర్. సో ఇది మనకు అమెజాన్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారని మీకు క్లాసెస్ చెప్పిన టైంలో చెప్పాను.
సో ఇదేంటంటే మనకు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో సో దానికి రిలేటెడ్ నెక్స్ట్ బెస్ట్ ఆఫర్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ బెస్ట్ ఆఫర్స్ వస్తున్నాయి నెక్స్ట్ వీటిపైన అని. సో వీటికి రిలేటెడ్ నెక్స్ట్ బెస్ట్ ఆఫర్స్ని ఏమంటారంటే NBO అంటారు. నెక్స్ట్ వన్ JIT అంటే ఏంటి, జస్ట్ ఇన్ టైం అనమాట. నెక్స్ట్ వన్ KPI కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనకు ఏ టైంలో మనకు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా అంటే ఒక మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి కీ ఆస్పెక్ట్స్. సో వాటికి రిలేటెడ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట. నెక్స్ట్ వన్ KAM అంటే కీ అకౌంట్ మేనేజ్మెంట్. MA మార్కెటింగ్ ఆటోమేషన్. IMP ఇండస్ట్రియల్ మార్కెటింగ్ అండ్ పర్చేసింగ్. IVR సో IVR గురించి మీకు చెప్పాను. సో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. సో ఇదేంటంటే మనకు మీరు కస్టమర్ కేర్కి ఎప్పుడైనా ఫోన్ చేసినట్లయితే సో వాళ్ళు మీకు అంటే వాయిస్ రిలేటెడ్ మీకు అంటే 1 ప్రెస్ చేయండి 2 ప్రెస్ చేయండి అంటూ ఉంటారు కదా. సో మీకు ఇలా ఏమవుతుందంటే వెబ్సైట్స్లో కూడా మీకు కొన్ని చాట్ బోర్డ్స్ కనబడుతుంటాయి మనకు రైట్ బాటంలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటరాక్టివ్ కాల్స్ అనేది వాయిస్ రెస్పాన్సెస్ వల్ల ఇస్తూ ఉంటారు. కొన్ని డిఫాల్ట్గా రికార్డ్ చేసినవి కూడా ఉంటాయి. నెక్స్ట్ CIV అంటే ఏంటి, కస్టమర్ ఇన్ఫ్లుయెన్స్ వాల్యూ. నెక్స్ట్ వన్ ISIC అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది నార్మల్ అబ్రివేషన్. నెక్స్ట్ APK APK అంటే ఏంటి, సో ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. సో కొన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగారు. సో మిగతావి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్లో రాబోతున్నాయి. సో కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతిదీ కూడా నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి. ఇవన్నీ కూడా చాలా సింపుల్, ఒక 2-3 టైమ్స్ చదివితే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ IDIC అంటే ఏంటి, ఐడెంటిఫై డిఫరెన్షియేట్ ఇంటరాక్ట్ కస్టమైజ్. నెక్స్ట్ వన్ SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. GA గూగుల్ అనలిటిక్స్. FCR అంటే ఏంటి, ఫస్ట్ కాల్ రిజల్యూషన్ అనమాట. నెక్స్ట్ వన్ ERP అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ ERMS అంటే ఈమెయిల్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. CRR అంటే ఏంటి, కస్టమర్ రిటెన్షన్ రేట్ అంటే ఒక కస్టమర్ మనతో ఎంతవరకు అయితే ఉంటున్నాడు అనేది దాని రిటెన్షన్ రేట్ అనమాట. అంటే వేరే కంపెనీకి వెళ్ళకుండా మన కంపెనీతోనే ప్రోడక్ట్స్ కొనడము. సో అలా అసోసియేషన్ మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటే రిటెన్షన్ అనమాట. అంటే రిటెన్షన్ అంటే ఉండడం మనతో పాటు అనమాట. నెక్స్ట్ వన్ CSS అంటే కస్టమర్ సెల్ఫ్ సర్వీస్. నెక్స్ట్ వన్ DAA అంటే ఏంటి, సో ఇది ఆల్రెడీ చూసాం కదా. సో DAA అంటే డిజిటల్ అనలిటిక్స్ అసోసియేషన్. నెక్స్ట్ వన్ DBMS చాలామందికి తెలిసే ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో నెక్స్ట్ మరికొన్ని చూసినట్లయితే CPA అంటే ఏంటి మరి, కస్టమర్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. అంటే ఒక కస్టమర్ యొక్క బిహేవియర్ అంటే తన యొక్క చాయిసెస్ డైలీ ఎలా చేంజ్ అవుతూ ఉన్నాయో, తన యొక్క అనాలిటిక్స్ ఏంటి, తన యొక్క కంప్లీట్ ప్రొఫైల్ రిలేటెడ్ చెప్పేది ఏంటంటే కస్టమర్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. CRS అంటే ఏంటి, కస్టమర్ రిఫరల్ స్కీమ్. సో మీరు మీ 10 ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు కదా. సో మనకు పర్ఫెక్ట్ స్ట్రాటజీలో మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు సార్, అండ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని మీకు మీ ఫ్రెండ్స్తో కనుక మీరు ఒక 10 మెంబర్స్కి చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు, సో కస్టమర్ రిఫరల్ వాల్యూ అంటారు అనమాట. వాళ్ళు స్కీమ్ అంటారు. నెక్స్ట్ వన్ సో CPA అంటే ఏంటి, క్రిటికల్ పాత్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ CCM కస్టమర్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్ అండ్ అటైనబుల్, రియలిస్టిక్, టైమ్ బౌండ్. నెక్స్ట్ వన్ CMAID C² ఆటోమేటిక్ ఇంటరాక్షన్ డిటెక్షన్. నెక్స్ట్ వన్ LAARC లిజన్, అక్నాలెడ్జ్, అసెస్, రెస్పాన్స్, కన్ఫర్మ్. అంటే ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు లిజన్ అంటే వింటారు, తర్వాత దాన్ని అక్నాలెడ్జ్ చేస్తారు, దాన్ని తర్వాత యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో యాక్సెస్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి తనకు రెస్పాన్స్ ఇస్తారు. సో ఇచ్చిన రెస్పాన్స్ మీకు సాటిస్ఫైడా లేదా అని మీరు తనను అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ CART అంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ట్రీస్. CTOR క్లిక్ టు ఓపెన్ రేట్స్. నెక్స్ట్ వన్ CLM క్లోజ్డ్ లూప్ మార్కెటింగ్ అనమాట. ఇది ఒక క్లోజ్డ్ లూప్లో ఉంటుంది. COPC అంటే కస్టమర్ ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ సెంటర్. సో ఫ్రెండ్స్ ఇంకా మరికొన్నే మిగిలిపోయాయి. సో వాటిని కూడా చూసినట్లయితే ABC అంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ACSI అంటే అమెరికన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్. ASP అంటే మనకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్. ACB అంటే ఆటోమేటెడ్ కాల్ డిస్ట్రిబ్యూషన్.
ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఓఎం అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్, సో బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, అండ్ బీఆర్యూ అంటే బిజినెస్ రికవరీ యూనిట్. సో మనకి ఎంతైతే రికవరీ మనం మళ్ళీ చేస్తుంటామో, సో ఒక కంపెనీలో రికవరీ యూనిట్ కూడా ఉంటుంది, రికవరీ టీం ఉంటుంది. సో వాళ్ళు ఎంతైతే రికవరీ చేస్తుంటారో దాన్ని మనకు బీఆర్యూ అంటారు, బిజినెస్ రికవరీ యూనిట్ అంటారు. సిఏఓ అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదంటే చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ అని కూడా అనొచ్చు. మీకు ఇచ్చిన ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి దానిపైన బేస్ అయి ఉంటుంది. సిఏపిఎం ఇస్తే క్యాపిటల్ అసెట్స్ ప్రైజింగ్ మోడల్ అని గుర్తుపెట్టుకోండి. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే సిఐఎస్ఓ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సిఎంఏ అంటే సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సిఓసి అంటే కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే కాస్ట్ ఆఫ్ డెప్త్, సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిటిఓ అంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అండ్ డిఎంఏ అంటే డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్, ఈటీఏ అంటే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, అండ్ హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఓకేనా, సో డెవలప్మెంట్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది హెచ్ఆర్డికి, హెచ్ఆర్కి. ఐసిబి అంటే ఏంటంటే ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ అండ్ బెంచ్ మార్క్, ఐపీఓ అంటే మనకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడి వరకు అయితే కంప్లీట్గా సిఆర్ఎంకి రిలేటెడ్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ చూసాం ఫ్రెండ్స్. సో ఇలాగే మీకోసం మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ లైకింగ్ ద వీడియో. సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.